నమస్కారం. నా పేరు నరసింహ. ఆయుర్వేద గిరిజన వైద్యుని. పూర్వీకుల నుండి మనము ఆరోగ్యంగా ఉండాలనేది ఒక కోరిక. ప్రతి మంచి పూర్వకాలం నాడు పెద్దలు బలంగా తినేవాళ్ళు. ఇప్పుడు భయపడతారు. బలంగా అంటే ఒక కేజీ సంకటి తినేవాడు, ఒక కేజీ సంకటి తిని 1 లీటర్ మజ్జిగ తాగేవాడు, పెరుగు తినేవాడు, చింతకాయ చెట్టు తినేవాడు, మామిడికాయ చెట్టు తినేవాడు, ఉసిరికాయ చెట్టు తినేవాడు. మంచి బలంగా ఉండేవాడు పూర్వీకుల కారణం నాడు. ఫ్యాటు లేకుండా వాడు ఏం చేసేవాడు అంటే పొద్దున్న లేచి చేను కొయ్యో, గడెం కొట్టో, లేకుంటే ఒక మాను నరికో, లేకుంటే ఒక పొలం పని చేసో, సలకపారతో గెలికో, ఏదో కష్టం చేసి చెమట గారిపోయేది. ఎక్సర్సైజ్లోనే లేకుండా పూర్వకాలం నాడు పని వల్లనే ఎక్సర్సైజ్ నేర్చుకున్నారు. ఏదో గడ్డి చెక్కడమా, ఏదో గెనాలు నరకడమా, కట్టెలు కొట్టడమా, బావిలోకి పోయి నీళ్ళు తేవడమా, ఏదో ఒక పని, ఎద్దుల కాడ పోయి పేయగడమా, లేకుంటే బండి చక్రాలు బట్టి లేపడమా, బండిని బట్టి లేపడమా, ఒక బండకాటికి పోయి లేపడమా, గుండకాటికి పోయి లేపడమా, బాడీలో చెమట గారే బలం చేసుకున్నారు అందరూ. ఈ కాలం ఏముంది? తినడం మంచం ఎక్కడం, తినడం మంచం ఎక్కడం, తినడం మంచం ఎక్కడం. ఇంకోటి ఏముంది? ఆకలి కాకముందుకే తింటారు. ఇప్పుడు టైంలే పాలే. పూర్వకాలం నాడు పెద్దలు 6 గంటలకే ఇంత మజ్జిగన్నం, ఇంత ఉల్లిగడ్డ, ఇంత చింతకాయ చట్నీ 6 గంటలే తినేవాళ్ళు. ఆ తర్వాత మధ్యాహ్నం మంచిగా చింతచిగుర పప్పు కానీ, గోంగూర పప్పు కానీ, ఆకుకూరలతో పప్పు కానీ తినేవాళ్ళు. సాయంత్రం అయితేనే రొట్టె, చిక్కుడికాయల కూరన్నా, మక్కిడికాయల కూరన్నా, ఆకుకూరలతో కూరన్నా తినేవాళ్ళు. 3 పూట్ల పెరుగు కానీ మజ్జిగ కానీ వాడేవాళ్ళు. అందుకోసం వేడి అనేది లేకుండా మన బాడీలో కావాల్సినవి ఏమైతే అవసరమైనో అన్నీ సక్రంగా ఉంటున్నాయి. 70 ఏళ్ళ వయసు వచ్చినా, 60 ఏళ్ళ వయసు వచ్చినా, 100 ఏళ్ళ వయసు వచ్చినా మంచి రాయిలక తిరిగిలాడి బలంగా ఉండేవాడు. ఇప్పుడు ఏముంది? 20 ఏళ్ళ వయసు కాకముందుకే, 10 ఏళ్ళ వయసు కాకముందే, 12 ఏళ్ళ వయసు కాకముందుకే ముడ్డి వెనక్కి పొట్ట ముదరకు వచ్చి ఉంటుంది. చిన్న పిల్లలు లావైపోయినారు, ఊదుకావిలు ఎక్కువైపోయినాయి, లావు ఎక్కువైపోయినారు. మనుషులలో బలం లేకుండా విపరీతంగా అన్నం తింటే పొట్ట ఉబ్బరంగా అయిపోయి బాధపడుతున్నారు. అందుకోసం ఆదివాసి గిరిజన వైద్యంలో బరువు తగ్గనిక చక్కని వైద్యం ఉంది. నా వైద్యంలో ఏముందంటే, నా వైద్యం పేరు అగ్గిముగ్గ చూర్ణం అని పేరు పెట్టిన. అగ్గిముగ్గ చూర్ణం. అగ్గిముగ్గ చూర్ణం అంటే దాంట్లో ఏ మూలికలు కలిస్తే చూపిస్తా వినండి. ఒకటి, ఇది శివలింగ. ఇది మా భాషలో హనుమంతు బీర అంటా ఉంది. హనుమంతు బీర. ఇది హనుమంతు బీర. ఇది తెల్ల ఊడిగ చెట్టు అంటారు. ఇది నిమ్మ చెట్టు. నిమ్మకాయలు ఉంటాయి, నిమ్మ చెట్టు. ఇది మునగ చెట్టు. దీంట్లో ఇన్ని రకాలు కలుస్తాయి. ఇన్ని రకాలు కలుస్తూ దీంట్లో ఏం కలుస్తాయంటే, ఈ రకాల చెట్లు సమూలం, ఏర్లు, కాయలు, పూలు సమూలం, చూర్ణం, తర్వాత వాము, వజ్జ, శొంఠి, ఆ తర్వాత మిరియాలు, జీలకర్ర, సోపు, అవన్నీ అంగట్ల జించులు, ఇవన్నీ అడవిలో మూలికలు. ఇవన్నీ కలిసి దీని పేరు అగ్గిముగ్గ చూర్ణం. ఈ చూర్ణము పొద్దున పూట 1 చెంచానర, సాయంత్రం 1 చెంచానర నీళ్ళలో కలుపుకొని తాగితే నువ్వు బిర్యానీ తింటావో, మటన్ తింటావో, చికెన్ తింటావో, దుమ్ముకులు తినుకుంటూ కూర్చుంటావో, బరువు తగ్గడానికి ఛాలెంజ్ వైద్యం నా కాడ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, వాడినాక మీరు చూస్తారు చెంచోడు అంటే ఏంది, చెంచు వైద్యం అంటే ఏంది. పొద్దుముక్కులు మోసిన పెట్టుకునేది కాదు. మనిషికి బరువు తగ్గాలంటే ఒకసారి మోషన్ పోవాలి, వాతం తగ్గాలి, బాడీలో కొవ్వు కరిగిపోవాలి, బాడీలో 72 రకాల వాతాలు తగ్గిపోవాలి. వాతాలంటే తేపు రావాలి, ఫ్రీ మోషన్ రావాలి, రక్తశుద్ధి కావాలి, తెల్లకాలం ఇంక్రిమెంట్ కావాలి, బాడీలో వాయు పదార్థాలు లేకుండా. కొంతమందికి ఆడవాళ్ళకు, మగవాళ్ళకు కాలు వాపులు, చేతులు వాపులు, పొట్ట ఉబ్బరము, ఆయాసము, కఫము, దబ్బు అవన్నీ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు నూనె బాగలేదు. పూర్వకాలం నాడు బుడ్డల నూనె తినేవాళ్ళు, కొబ్బరి నూనె తినేవాళ్ళు, నువ్వుల నూనె తినేవాళ్ళు, కుసుమ నూనె తినేవాళ్ళు. ఆ నూనెలు మార్పు వచ్చింది. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి వాతం వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ బరువు తగ్గడానికి చక్కని వైద్యం ఆదివాసి గిరిజన వైద్యం. మీరు 1 మంత్ మందు తీసుకోండి, బరువు తగ్గనికి తీసుకొని 1 మంత్ ఫస్ట్ తూకం వేసుకోండి, తర్వాత తూకం వేసుకోండి. మీరు అన్నీ తినండి, బరువు తగ్గుతారు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, దీని పేరే అగ్గిముగ్గ చూర్ణం. అగ్గిముగ్గ చూర్ణం అంటే మన బాడీకి కావాల్సిన కాటికి నిలబెడుతుంది, అన్ని బయటికి వెళ్ళి కొడుతుంది. అందుకోసం ఈ చూర్ణంలో
చెంచుల కింద అందరు తక్కువనే. ఎందుకు చెప్తున్నా ఈ మాట? డిమాండ్ కంటే అన్నీ తినుకుంటే బరువు తగ్గే వైద్యం ఎవడు చేయలేడు. ఫుడ్ కంట్రోల్ చేయాలా, వాకింగ్ చేయాలా, మంచిగా ఉండాలని ఆలోచనతో ఉంటుంది. కాబట్టి నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసి వాకింగ్ చేసి నువ్వే తగ్గుతావు. మందు పని చేసేది ఏముంది? మందు బరువు తగ్గనీకా నా కాడ 1 మంత్ చూసుకొని తూకం వేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మందు మర్చిపోకుండా పొద్దున వాడాలి, సాయంత్రం వాడాలి. వాడిన తర్వాత 1 మంత్ తూకం వేసుకోండి. ఈ చక్కని వైద్యము మా కింద అందరు తక్కువనే. ఆదివాసి గిరిజనులు అంటే వైద్యం మా తాతల నుండి చేసుకొచ్చే వైద్యం. దీని పేరు అగ్గిముగ్గ చూర్ణం. ఎందుకు పెట్టారంటే బాడీలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసుకొని వాతాలు 72 వాతాలు పక్కన పోదింగి నీటిగా అన్నం వరిగి కావాల్సిన కాడు బాడికుండి ఎగసినంత బయటికి వెళ్ళిపోతుంది. ఒంటి దూర కొన్ని వెళ్ళిపోతాయి, చెమట దూర కొంత ప్యాట వెళ్ళిపోతుంది, వాతం ఉన్నది మోషన్లో వెళ్ళిపోతుంది. చక్కగా ఆరోగ్యంగా సిమ్ముగా పూర్వకాలం నాడు 7 అడుగులు మనుషులు బలంగా ఉండేవాళ్ళు, బరువులు ఎత్తేవాళ్ళు, సందాలు ఎత్తేవాళ్ళు, గుండ్లు ఎత్తేవాళ్ళు, గడ్డాలు కొట్టేవాళ్ళు. బావిలో పోతే ఒక బుంగ 12 బిందెలు నీళ్ళు పడుతుంది. ఆ బుంగని ముంచుకొని మోకాల మీద చేసుకొని భుజం మీద చేసుకొని ఎత్తుకొచ్చి ఇంటికి 24 బుంగలు మోచేవాళ్ళు. ఆ బావిలో 70 మెట్లు ఉంటాయి, 60 మెట్లు ఉంటాయి, 80 మెట్లు ఉంటాయి. ఇప్పుడు బిందె మొయ్య లేకుండా అల్లాడుతున్నారు. చాలా మంది కాళ్ళలో బలం లేక, చేతుల్లో బలం లేక పొట్ట ముందరకు వచ్చి ముడ్డేనికి పోయి గ్యాస్ నిండుకొని ఊపిరిడ్చలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ వైద్యం మీరందరూ ఉపయోగించుకోండి. ఇది అబద్ధం కాదు, నిజం చెప్తున్నా. 1 మంత్లో ఉన్నోని కాడ ఉన్నట్టు తీసుకుంటా, లేనోని కాడ లేనట్టు తీసుకుంటా. మీకు అందరికి ఉపయోగపడతాని అందరు డాక్టర్లకు, వైద్యులకు, అక్కలకు, అమ్మలకు అందరికీ ఈ గ్యాస్ ట్రబుల్ గురించి, బరువు గురించి చక్కగా మీరు ఆలోచన చేసి వీడియో చూసి తీసుకొని వాడుకోండి అని అందరికి నమస్కారం పెట్టి చెల్లి తీసుకుంటున్నాను.